మాదాపూర్లోని సున్నం చెరువులో నీటిని పరీక్షించిన హైడ్రా అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. సున్నం చెరువులో భూగర్భ జలాలను పరిశీలించారు. సున్నం చెరువులో నీరు హానికరమని హైడ్రా నిర్ధారించింది. పలు నమూనాలు పరీక్షించగా అధిక మొత్తంలో సీసం, కాడ్మియం, నికెల్ ఉన్నట్లు గుర్తించారు. సున్నం చెరువుల్లో బోర్లు వేసి ట్యాంకర్లతో మాదాపూర్లోని పలు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు నీటి వ్యాపారులు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సిటీలో నీటి వ్యాపారం చాలా డేంజరస్గా మారిపోయింది. కనీసం వాడడానికి ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేని నీటిని డైరెక్ట్గా తాగడానికి అమ్మేస్తున్నారు. సిటీలో ఉన్నటువంటి చాలా వరకు చెరువులు కాలుష్యంతో ఖరాబ్ అయిపోయాయి. సో వాటి పక్కనే బోర్లు వేసి వాటి నుంచి తీసిన వాటర్ అన్నిటిని కూడా ముఖ్యంగా కమర్షియల్ ఏరియాల్లో అలాగే హాస్టల్స్లో హోటల్స్కి సప్లై చేసుకుంటూ వాటినే తాగడానికి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ వాటిని తాగడానికి కాదు కదా, ఉపయోగించడానికి కూడా వీలుండదని ఇటు పీసీబీ అధికారులు హైడ్రా కూడా చెప్తుంది. అయినా కూడా ఇటు నీటి వ్యాపారులు మాత్రం వాళ్ళ దందా అయితే ఆపట్లేదు. ఎట్ ప్రజెంట్ మనం సున్నం చెరువు వద్ద ఉన్నాము. సో ఈ సున్నం చెరువు పక్కనే చాలా వరకు ప్రైవేట్ నీటి దందా నడుస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడూ నడిచేదే. సో మనం రీసెంట్గా చూసాము, లాస్ట్ సమ్మర్లో కూడా, అంటే రీసెంట్గా వెళ్ళిన సమ్మర్లో కూడా ఈ 100 ఫీట్ రోడ్డు మాదాపూర్ లాంటి ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అట్లాంటి ప్లేసెస్కి వాటర్ అంతా కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సున్నం చెరువు పూర్తిగా కాలుష్యంతో ఖరాబ్ అయిపోయింది. సో దీని పక్కనే ఈ సున్నం చెరువు పక్కనే బోర్లు వేసి సో ఇక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఆ వాటర్ని అంతా కూడా ఈ 100 ఫీట్ రోడ్డు మాదాపూర్ హైటెక్ సిటీ వరకు చాలా వరకు తరలించారు. సో కానీ ఈ చెరువులో ఉన్న నీటితో పాటు ఆ భూగర్భ జలాలు కూడా పూర్తిగా పాడయ్యాయి. ఇవి వాడడానికి వీల్లేదంటూ కూడా రీసెంట్గా ఇటు హైడ్రా పీసీబీ కలిసి చేసినటువంటి ఒక సర్వేలో క్లియర్గా తెలిసింది. సో దీనిలో ముఖ్యంగా నికెల్ అలాగే కాడ్మియం దీంతో పాటు సీసం ఈ 3 కెమికల్స్ కూడా ఉండాల్సిన మోతాదు కంటే చాలా అధికంగా ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్గా చెరువులో తీసిన వాటర్ కాదు. సో ఇక్కడ చెరువు పక్కన వేసినటువంటి బోర్ల నుంచి తీసిన వాటర్ని డైరెక్ట్గా ఎవరైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ట్యాంకర్స్, ఇవన్నీ కూడా వాటర్ ట్యాంకర్స్ ఇక్కడి నుంచే అంతటా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇటు హైటెక్ సిటీ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ సైడ్. సో దీనిలో నుంచి కలెక్ట్ చేసిన వాటర్ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే చాలా ఏవి కూడా ఇవి తాగడానికి అలాగే ఉపయోగించడానికి అస్సలు కూడా వీలు పడని వాటర్ని వీళ్ళు సప్లై చేస్తున్నారంటూ కూడా రీసెంట్గా పీసీబీ చేసినటువంటి రిపోర్ట్లో వచ్చింది. సో యాక్చువల్గా దీనిలో సీసం అంటే ఎల్ఈడి పీబీ ఉండాల్సిన దానికంటే 12 టైమ్స్ ఎక్స్ట్రాగా ఉందంటూ కూడా అధికారులు చెప్పారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1 లీటర్లో 0.01 mm సీసం ఉండాలి. అట్లా ఉంటే ఓకే. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న సున్నం చెరువుకు ఆనుకొని వేసిన బోర్ల నుంచి వచ్చే వాటరు వీళ్ళు సప్లై చేస్తున్న వాటర్లో 0.01 ఉండాల్సింది 0.073 నుంచి 0.122 ఉన్నట్లు పీసీబీ గుర్తించింది. సో దీనివల్ల చాలా వరకు పిల్లల్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. జ్ఞాపక శక్తిని తగ్గించడంతో పాటు రక్తహీనత కూడా చాలా వరకు కారణాలు అవుతుందంటూ చెప్తుంది. అలాగే యవ్వన దశలోనే కిడ్నీలపై ఎఫెక్ట్ చూసే అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా కాడ్మియం ఇది కూడా ఒక కెమికల్, ఇది వాటర్లో ఉంటుంది. సో ఇది కూడా 2 to 3 టైమ్స్ అధికంగా ఉండాల్సిన దానికంటే. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 0.003 ఉండాలి. సో కానీ ఇక్కడ మాత్రం 0.007 నుంచి 0.010 ఉన్నట్లు తెలిసింది. సో ఇది ఏంటంటే 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే నికెల్ కూడా మామూలుగా 1 లీటర్లో 0.02 ఉండాలి మిల్లీగ్రాములు. కానీ ఇక్కడ మాత్రం 0.038 నుంచి 0.046 అధికంగా ఉన్నట్లుంది. సో వీటన్నిటి వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, కాలేయం దెబ్బతినే అవకాశాలు, లివర్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చే వాటర్ ఏవి కూడా అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఇదంతా కూడా ఈ వాటర్ అంతా కూడా కలుషితమయ్యి వస్తున్న వాటరు. మామూలుగా ఏదైనా వాటర్ ఖరాబ్ అయినాయి అంటే వాటిని కాగబెట్టుకొని చల్లార్చి తాగితే ఏం కాదు అంటారు. సో అట్లాంటి ప్రాసెస్లో ఏమవుతుందంటే దానిలో ఉన్న సూక్ష్మ క్రిములు చనిపోతాయి. అంతేకాని దానిలో ఉన్నటువంటి కెమికల్స్ అంటే సీసం కానీ కాడ్మియం కానీ నికెల్ కానీ ఇట్లాంటివి మాత్రం పోవు. సో వీటిని కాగబెట్టుకొని తాగినా కూడా ఇవి పనికిరావని అధికారులు చెప్తున్నారు. సో మనం ఉన్న ఏరియా అంతా కూడా ఇదంతా ఇటు బోరబండ ప్లస్ 100 ఫీట్ రోడ్కు మధ్యలో ఈ చెరువు ఉంటుంది. సో దీని పక్కనే బోర్లేసి ఈ వాటరే అటు సప్లై చేస్తుంటారు. సో ఇటు 100 ఫీట్ రోడ్లో అఫీషియల్గా వాటర్ బోర్డు నుంచి తీసుకున్న కనెక్షన్లు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా పర్మిషన్
చేయకుండా కట్టిన బిల్డింగ్సే. అలాగే ఈ చుట్టుపక్కల ఈ 100 ఫీట్ రోడ్ మాదాపూర్లో చాలా వరకు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడనే హాస్టల్స్లో ఉంటారు. ఆ హాస్టల్స్ అన్నిటి కూడా ఇక్కడి నుంచే వాటర్ ఎక్కువగా వెళ్తుంది. సో ఇదంతా కూడా ప్రైవేట్ వాటర్ దందా. అలాగే చాలా వరకు హోటల్స్ చాలా వరకు ఉంటాయి. ఈ హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఈ 100 ఫీట్ రోడ్లో చాలా వరకు హోటల్స్ ఉంటాయి. సో ఆ హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వాటన్నిటికీ వాటర్ ఇక్కడి నుంచే వెళ్తుంది. సో ఇదంతా కూడా ఉపయోగించలేనిది, కానీ వీళ్ళు యూజ్ చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. పీసీబీ అలాగే హైడ్రా వీళ్ళిద్దరు కూడా కలిసి ఇక్కడున్న వాటర్ శాంపిల్స్ని తీసుకొని టెస్ట్ చేస్తే ఇదంతా కూడా బయటపడింది. కేవలం ఇది ఒక్క దగ్గరనే కాదు, అంటే సున్నం చెరువులోనే కాకుండా సిటీలో ఉన్న చాలా వరకు చెరువులన్నీ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో వాటన్నిటిని అందుకనే అందులో ఉన్న వాటర్ అన్నిటిని కూడా బయటికి తీసి ఆ చెరువులను పునరుద్ధరించడానికి ముందుకొచ్చామని హైడ్రా చెప్తుంది. సో చెరువుల పక్కన నుంచి తీసుకొచ్చే వాటర్ని అస్సలు యూజ్ చేయొద్దు. ప్రైవేట్ వాటర్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ప్రైవేట్ ట్యాంకర్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అని కూడా ఇటు వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. సో ఇన్ని రోజుల పాటు ఇటు సమ్మర్ ఉంది కాబట్టి ఒకవేళ వాటర్ సరిపోకపోయినా ప్రైవేట్ వాటర్ తీసుకున్నారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఈ ప్రైవేట్ వాటర్ని అవాయిడ్ చేసి వాటర్ బోర్డు అందించే వాటర్ని మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో సదానందం, V6 న్యూస్, సున్నం చెరువు.